గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఓ ఆస్పత్రి నిర్వాకం ఓ తల్లికి అమ్మ అనే పిలుపును దూరం చేసింది. కడుపులో బిడ్డను కోల్పోవడమే కాక జీవితంలో మరెన్నడూ తల్లిని కాకుండా చేసింది. రోగికి ఏదైనా చికిత్స చేసే సమయంలో బంధువులతో పాటు ఆమె అభిప్రాయం కూడా తెలుసుకోవాలని, అందులోనూ అమ్మతనాన్ని తొలగించేటప్పుడు చెప్పి తీరాలి. కానీ మహబూబాబాద్ జిల్లాలో వైద్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఓ మహిళకు చెప్పకుండానే గర్భాశయం తొలగించారు. 2 నెలల తర్వాత విషయం తెలుసుకున్న ఆమె ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగింది. నర్సంపేట పట్టణంలో కొన్ని రోజుల కిందట సదరు మహిళ గర్భవతి అయింది. 3వ నెల కన్ఫర్మ్ అయిన తర్వాత బాధితురాలి భర్త ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న ఆసుపత్రి నుంచి టాబ్లెట్స్ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించడంతో సదరు మహిళ వేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావానికి గురైంది. వరంగల్లోని పలు ఆసుపత్రులకు వెళ్లగా చికిత్సకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నర్సంపేటలోని ఓ ఆసుపత్రి నిర్వాహకులు తెలిసిన వాళ్ళు ఉన్నారని వెళ్దామని చెప్పడంతో ఒప్పుకున్నట్లు బాధిత మహిళ స్పష్టం చేస్తుంది. ఆసుపత్రికి చేరుకున్నాక అబార్షన్ చేశారు. ఆ సమయంలోనే ఆమె గర్భసంచి కూడా తీసేశారు. గర్భసంచి తీసేసిన విషయం ఆమెకు లేట్ గా తెలిసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్రశ్నించగా కుటుంబ సభ్యులకు చెప్పే తీసామని సమాధానం ఇస్తున్నట్లు తెలిపింది. అయితే కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన గర్భసంచి తీసేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతుంది. దీనిపై జిల్లా వైద్య అధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకుంటుంది. ఈ ఘటనపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ కనీసం సమాచారం ఇవ్వకుండా సదరు మహిళ గర్భసంచిని డాక్టర్లు తొలగించడం ప్రస్తుతం వివాదానికి కారణమైంది. ఏదైతే నర్సంపేట ప్రాంతంలోనే నెక్కొండ రోడ్డుకు ఉన్న కారణశ్రీ హాస్పిటల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పేషెంట్ పర్మిషన్ లేకుండా బ్లీడింగ్ అవ్వడానికి కిట్ అనే 2GB టాబ్లెట్ ఇచ్చి ఈ బాధితురాలకు బ్లీడింగ్ అవుతుంటే రావడంతో బాధితురాలకు కనీసం కేజీటీ చేసుకొని అడ్మిషన్ చేసుకోవాల్సిన ప్రభుత్వ నియమాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఎలాంటి కేజీటీ చేసుకోకుండా అడ్మిషన్ చేసుకొని ఆమె ప్రమేయం లేకుండానే అబార్షన్ చేసి గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇటు విషయంపై సంబంధిత జిల్లా డిఎంహెచ్ఓ గారికి మాట్లాడడం జరిగింది. జిల్లా డిఎంహెచ్ఓ గారు, నేను అందుబాటులో లేను, నేను వేరే మీటింగ్లో ఉన్నాను కాబట్టి నేను హాస్పిటల్ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు విద్యార్థి ప్రజా సంఘాల నుంచి మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నట్టే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లస్ పేషెంట్ కనీసం పర్మిషన్ లేకుండా గర్భసంచి ఆపరేషన్ చేయించిన హాస్పిటల్పై సంబంధిత జిల్లా కలెక్టర్ గారు స్పందించి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేసి ఏదైతే ఆపరేషన్ చేయించిన హాస్పిటల్ గుర్తింపు రద్దు చేయాల్సిందిగా అంబేద్కర్ విద్యాసమాఖ్య నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 6 నెలల క్రితం నుంచి ఇదే నర్సంపేట డివిజన్లోని విచ్చలవిడిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిండ నిర్ధారణ చేసి గర్భంలోనే పిండను చంపిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వ నియమాలను పాటించని ఇలాంటి హాస్పిటల్ను సీజ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ABSF జిల్లా కార్యదర్శి. శివరంజని. నాకు 3 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓవర్ బ్లీడింగ్ అయితే వరంగల్ MGMకు, CKMకు ఎక్కడికి తీసుకుపోయినా, గీతా హాస్పిటల్ ఏడికి తీసుకుపోయినా పట్టలేదు. పట్టకపోతే అతను ఇక్కడికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కరుణశ్రీ హాస్పిటల్కి తీసుకొచ్చిర్రు. మేడం నన్ను ఏమైతుందమ్మా, అసలు ఇక నాకు అప్పటికే చాతగాట్ల ఓవర్ బ్లీడ్ అయింది. ఏమైతుందమ్మా నీకంటే, నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నేను ఇంతవరకు చూయించుకోలేదు, చూయించుకుందాం అనుకున్నా అనేసరికి మేడం చూసి సరే నీ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది అమ్మా అని అన్నది. అడ్మిట్ అయ్యేది అని అన్నది. అబార్షన్ చేసింది. అబార్షన్ చేసేసినాక గర్భసంచి తీసేసిళ్ళు. నాకు అసలు తెలియని కూడా తెలియదు అబార్షన్ చేయనట్టు, గర్భసంచి తీసేసినట్టు. తర్వాత నేను ఈయనను అడిగితే గర్భసంచి తీసేసిళ్ళంటే నేను వచ్చి ఇప్పుడు లొల్లి చేస్తానా, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడో వద్దాం అనుకున్నా, ఆయనతో లొల్లి పెట్టుకున్నా, నా గర్భసంచి ఎట్లా తీసేసిళ్ళు అని అంటే లేదు నేనే చెప్పినా అతను అని అన్నాడు. మేడం వాళ్ళేమో నాకు చెప్పకుండా ఎట్లా అని, మేడం వాళ్ళు చెప్తే నిన్ను వస్తేనేమో మీ ఆయనే చెప్పినని వాళ్ళు అంటారు, ఇవాళనేమో అన్నా అని అంటారు. అసలు గర్భసంచి తీసేయడానికి నాతో సంతకాలు పెట్టించుకోవాలి కదా, నన్ను అడగాలి కదా, నాకు గర్భసంచి బాగానే ఉంది. అబార్షన్ చేసి మళ్ళీ తర్వాత గర్భసంచి తీసేసిళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.